హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసరి. ఈరోజు రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్, ఫైబరు, ఐరన్, కాల్షియము, విటమిన్స్ పుష్కలంగా ఉన్నటువంటి పాలకూర, తోటకూర కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నటువంటి తోటకూరను దీంట్లో వేసుకొని గరిటెతోటి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం పాలకూర కూడా వేసుకోవాలి. దీంట్లో పాలకూర వేసుకొని ఇదంతటిని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. నెక్స్ట్ మిక్సీ గిన్నెలో 1.5 స్పూన్ కారము, 1 స్పూను సాల్టు, 15 రెమ్మల వెల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లి ఇదంతటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా కారపొడిలాగా చేసుకోవాలండి వెల్లుల్లి కారము. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టుకొని కర్రీ అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం అనేది దీంట్లో వేసుకోవాలండి. ఇలా కారపొడి అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇదంతటిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, తోటకూర పాలకూర అనేది రెడీ అయిపోయింది. ఇది కర్రీలో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలలో కానీ చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, నా కామెంట్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెళ్తూ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.